హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ రావడం మీ టార్గెట్ అయితే మీరు తప్పకుండా శ్రీనాథ్స్ ఐపీ PAQ సిరీస్ ఫాలో అవ్వాలి. సో ఈ వీడియోలో మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటో చూడబోతున్నాం. సో దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి ఎంటర్ అయిపోండి. సో ఈ చాప్టర్లో మనకి 7 టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఈ చాప్టర్లో చూస్తే కనుక 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన బిట్స్, క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ అన్నీ మీకు 100% ఫ్రీగా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మనకి ఈ ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. అండ్ ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసెట్ టిప్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉండబోతున్నాయి. దానికోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సోలనాయిడ్? సోలనాయిడ్తో ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? విచ్ ఈస్ నథింగ్ బట్ n × 2l × I × πa² అనమాట. n × 2l అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్, n అంటేనేమో నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్, n × 2l అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఇన్ సోలనాయిడ్ అనమాట. I అంటేనేమో కరెంట్, πa² అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో ఈ మూడింటికి సంబంధించిన SI యూనిట్స్ ఏంటి? సో మ్యాగ్నెటిక్ మూమెంట్ యొక్క SI యూనిట్స్ వచ్చేసేమో Ampere/m² అనమాట. అదే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క యూనిట్స్ వచ్చేసి టెస్లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ వచ్చేసి కూడా టెస్లా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ లూప్స్ వై? మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి, ఎందుకని? సో నార్మల్గా మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నా కానీ స్టూడెంట్ దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేసినా మనకి ఇట్లా వస్తాయి లైన్స్ అనేవి. సో ఈ లైన్ ఇట్లా వెళ్ళి ఇలా వచ్చింది, బట్ సార్ ఇది క్లోజ్ అవ్వలేదు కదా సార్ అంటాం. అండ్ ఇది కంటిన్యూస్గా లేదు కదా సార్, ఇక్కడ బ్రేక్ అయిపోయింది అంటాం. బట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, మనకు అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి. అండ్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. సో ఇలా చూస్తే ఇదంతా ఒక క్లోజ్డ్ కంటిన్యూస్ లూప్ అనమాట. ఇది క్లియర్గా అర్థం కావాలంటే కనుక ఒక సోలనాయిడ్ తీసుకుని దాంట్లో కరెంట్ పాస్ చేస్తే అప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక అప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ అనేవి. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటో డెఫినేషన్ రాయమంటున్నారు. సో చాలా ఈజీ, ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్. సో నార్మల్గా మనకి మ్యాగ్నెటిక్ నార్త్కి అండ్ ట్రూ నార్త్కి మధ్య ఉన్న యాంగిల్నే మనం మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటాం. అంటే నార్మల్గా ఎర్త్కి సంబంధించిన నార్త్ అండ్ సౌత్ ఒకలాగా ఉంటాయి, అలాగే ఎర్త్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్, ఇదేమో మ్యాగ్నెటిక్, ఇదేమో ట్రూ అనమాట, ట్రూ నార్త్. ఈ రెండింటికి మధ్య కొంత యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది, దాన్నే మనం మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాగ్నెటిక్ ఇంక్లనేషన్ అంటే ఏంటి, ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అంటే ఏంటి? ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్, ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. సో ఇది ఏమి యాంగిల్ అంటే కనుక, సో ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ విత్ ద హారిజాంటల్ బై ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దానికి హారిజాంటల్తో చేసే దాన్ని మనం మ్యాగ్నెటిక్ డిప్ అని, లేదంటే మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్ అని కూడా అంటాం స్టూడెంట్స్. సో ఒకవేళ ఇంక్లినేషన్ వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ పాయింటింగ్ డౌన్వర్డ్స్. ఒకవేళ ఇంక్లినేషన్ వాల్యూస్ కనుక మనకి నెగిటివ్ అనుకోండి, అప్పుడు అది అప్వర్డ్స్ ఉన్నట్టు అనమాట స్టూడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు ద మ్యాగ్నెటిజం. సో మ్యాంగనీస్ అంటే ఏ మెటీరియల్, డయానా, పెరానా, ఫెర్రోనా. కోబాల్ట్ అంటే ఏ మెటీరియల్, నికెల్ అంటే ఏ మెటీరియల్. సో ఇవన్నీ ఏ మెటీరియల్స్ అనేవి మనం చెప్పాలి స్టూడెంట్స్. సో చాలా ఇయర్స్ రిపీటెడ్ క్వశ్చన్. సో చూస్తే పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే కనుక మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్. సో ఇది అండ్ ఇది వచ్చేసి పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనమాట. అండ్ డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ వచ్చి ఏంటో తెలుసా? వాట్ ఆర్ ద డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ వచ్చేసి బిస్మత్ అండ్ కాపర్. ఈ రెండు కూడా డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనమాట. అండ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే కోబాల్ట్ అండ్ నికెల్. సో ఈ రెండు కూడా ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనమాట.
అవి మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్. ఇప్పుడు మనం ఇక్కడ కంపాస్ పెట్టామనుకోండి, సో ఇలా నార్త్ డైరెక్షన్ ఏదో చూపిస్తుంది. ఇటు నార్త్ ఉంది, ఇటు సౌత్ ఉంది అని మనం చెప్పుకుంటాం. అలా కాకుండా మనం ఎర్త్ యొక్క నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ కంపాస్ పెడితే ఏమవుతుంది? సో ఇక్కడ మనం కంపాస్ పెడితే ఇది హారిజాంటల్గా ఇక్కడ ఎలా చూపించిందో అక్కడే హారిజాంటల్గా ఏదో ఒక డైరెక్షన్ చూపిస్తుంది. బట్ అదే టైంలో అదే ప్లేస్లో మీరు కనుక అదే టైప్స్లో మీరు డిప్ నీడిల్ పెట్టారనుకోండి, డిప్ నీడిల్ ఏం చేస్తుంది అంటే కనుక వెర్టికలీ డౌన్వర్డ్స్ చూపిస్తుంది. అంటే అది 360 degrees తిరగలదు అనమాట. సో ఇదే అర్థం అనుకోండి. సో ఇక్కడ మీరు కంపాస్ పెడితే అది కిందకు చూపిస్తుంది. ఏంటి? మ్యాగ్నెటిక్ డిప్ నీడిల్ అయితే ఇలా డౌన్వర్డ్స్ చూపిస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్ళి పెడితే అప్వర్డ్స్ చూపిస్తుంది. బట్ కంపాస్ ఏంకోండి, సో ఇది హారిజాంటల్గానే చూపిస్తుంది, ఇది వెర్టికల్గా కూడా చూపించగలదు. అంటే ఇది 360 degrees రొటేట్ అవ్వగలదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ఎ శాంపిల్. శాంపుల్ యొక్క మ్యాగ్నెటైజేషన్ అంటే ఏంటి? ఇది అంటే ఏదో ఒక మ్యాగ్నెటిక్ శాంపుల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఆ మ్యాగ్నెటిక్ శాంపుల్లో ఉన్న మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్స్ అని కూడా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తే దానివల్ల కొంత మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఆ శాంపుల్కి వస్తుంది అనమాట స్టూడెంట్. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. దట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్. ఏదైతే వచ్చిందో ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం మ్యాగ్నెటైజేషన్ అంటాం. దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిఫైన్ మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ఏ శాంపుల్, వాట్ ఈజ్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. ఒక శాంపుల్ యొక్క మ్యాగ్నెటైజేషన్ అంటే దానికి డెఫినేషన్ రాసి దాని యొక్క ఎస్ఐ యూనిట్స్ చెప్పాలన్నమాట. సో మ్యాగ్నెటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద మెజర్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ స్టూడెంట్స్. సో మ్యాథమెటికల్గా దాన్ని క్యాపిటల్ M ఈక్వల్స్ టు dm/dv అంటాం. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అని మనం అంటాం. సో దానికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి యాంపియర్ పర్ మీటర్ అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటే ఏంటి? దాని యొక్క యూనిట్స్ ఏంటి? సో మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటే కనుక మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ క్యాపిటల్ M టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, అక్కడ జరిగిన మ్యాగ్నెటైజేషన్ ఎంత. సో దట్ కై, ససెప్టబిలిటీ అంటే కైతో రిప్రజెంట్ చేస్తాం. కై ఈజ్ ఈక్వల్స్ టు M/H అని అంటాం. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి యూనిట్స్ లేవు, ఎందుకంటే మ్యాగ్నటైజేషన్కి మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్కి రెండింటికి ఒకటే యూనిట్స్ కాబట్టి. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో మనకు వచ్చేసి 9th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ నుంచి మనకి రాబోతుంది అనమాట. సో ఆ చాప్టర్లో కూడా మనకి ఒక 4 marks క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనకి 2 marks క్వశ్చన్స్ రావు, 8 marks క్వశ్చన్స్ రావు అనమాట. ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ ద watching. Don't forget to subscribe the channel, like the video, comment below if you have any doubts. Bye bye students.